బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటున్న నంద్యాల జనసేన పార్టీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి జగన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన నూనెపల్లె మహిళలు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్టోరేజ్ వాటర్ ట్యాంక్ పై అవగాహన సదస్సు. పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారికి కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంపై హిందూ ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నీ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి వారిని శిక్షిస్తుందని ఆయన తెలిపారు. ఎప్పుడూ లేని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై భక్తులు పలుసార్లు ఆరోపణలు చేయడం జరిగిందని, అప్పుడు కూటమి ప్రభుత్వం వాటిపై విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు రిపోర్టు రూపంలో వచ్చిన తర్వాతనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండు మురళి, సంజీవరాయుడు, కిషోర్ నాయుడు, జన సైనికులు రవి, చిన్న, కాజా, డెన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలోని కల్తీ చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నంద్యాల జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాము. రీసెంట్గా వచ్చిన రిపోర్టుల ప్రకారం అందులో కల్తీ జరిగింది. జంతువుల యొక్క కొవ్వు పదార్థాలను వాడి లడ్డూని అపవిత్రం చేశాడు. అపవిత్రం చేసినటువంటి ఈ యొక్క చర్యలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్ళకు తగినటువంటి శిక్షను విధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మా డైమండ్ రాణి మొన్న ఒక కామెంట్ చేసింది మా అధ్యక్షుల వారి మీద. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని ఒక కామెంట్ చేసింది. అమ్మ, నీకు మా అధ్యక్షుల వారిని అనేంత స్థాయి అయితే లేదు. నీలాగా టీటీడీ టికెట్లు కానీ దర్శనంకి వచ్చినటువంటి టికెట్లు కానీ అమ్ముకోలేదు. అంత స్థాయికి అయితే దిగజారలేదు. నీకు కూడా త్వరలో నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గపు చర్యలు బయటపడుతున్నాయి. నీకు కూడా తగు చర్యలు, నీకు కూడా తొందరలో మన ఎన్డీఏ ప్రభుత్వం మీరు చేసినటువంటి అఘాయిత్యాలకు ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుందని నేను తెలియజేస్తున్నాను. వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఒక కామెంట్ చేస్తున్నారు, ఈ యొక్క తప్పు ఈ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు. అది ఎటువంటి దానికి అది అవాస్తవం. ఎందుకంటే 2024 జూలై 9వ రోజు తీసుకున్నటువంటి శాంపుళ్ళు వారం రోజులు ఆ శాంపుల్ని పరీక్షించి జూలై 16, 2024 రోజు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారమే ఈరోజు ఆ రిపోర్టులో బయటకు వచ్చినటువంటి ఆ కల్తీ విషయాన్ని ఈ గవర్నమెంట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మా అన్నయ్య ప్రాయశ్చిత్త దీక్ష చేయడం మాకెంతో గర్వంగా ఉంది. మా అందరికీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడే ఒక రక్షకుడుగా ఈరోజు నిలబడడం ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆఖరికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవ ప్రసాదంలో కూడా మీ హస్తం ఉందని తెలిసిన తర్వాత హిందువులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి స్థితి నెలకొనింది. ఈరోజు సాక్షాత్తు
మన వెంకటేశ్వర స్వామి పట్ల కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వము ముందరికి వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయం పట్ల సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి స్థితిలో ఏవో అవాక్కులు చెవాకులు పెలుస్తున్నారు. అది సరికాదు. మీతో ఉన్నటువంటి నాయకులు, మహానాయకులు, మీ మంత్రిమండలిలో పనిచేసినటువంటి రోజా గారు, అమ్మా జబర్దస్త్ రోజా, నీకు జబర్దస్త్లో స్కిట్లు పేల్చినంత ఈజీగా ప్రభుత్వంలో ప్రజల్లో పేల్చడానికి కుదరలేకపోయిందమ్మా. నిన్ను ఓడించినారు, మీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో రోజా, ఈసారి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి తస్మా జాగ్రత్త, తోలు తెగుతాది రోజా. నువ్వు ఎక్కడున్నా కానీ వస్తా, నీ అంతు తేలుస్తుంది రోజా ఖచ్చితంగా. అమ్మా రోజా, నగిరి ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లను ఎంత అవినీతికి పాల్పడినావమ్మా, తెలుదా? జనాలు కనుక్కోలేకపోయినారా? లెటర్లు చూడలేదా? పవిత్రమైన తిరుమల లడ్డును అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిల దిష్టి బొమ్మలను మంగళవారం నూనెపల్లికి చెందిన మహిళలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను నూనెపల్లె ప్రాంతానికి చెందిన మహిళలు దగ్ధం చేశారు. తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసిన విషయంపై ఆగ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు మద్దతు ఇచ్చిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నంద్యాల పట్టణం నూనెపల్లెలోని సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైందని, అలాంటి పవిత్ర క్షేత్రంలో అందించే స్వామివారి లడ్డును అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంది కొవ్వుతో నెయ్యిని తయారు చేసిన లడ్డూను పంపిణీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువులు మనోభావాలను దెబ్బతీస్తే ఎప్పుడైనా కానీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి లడ్డూలో ఈరోజు అపవిత్రాన్ని చేస్తే దాన్ని రాజకీయంగా ఎండబెడుతున్నారు. కాదు, ఇది రాజకీయాలకు అతీతంగా మన హిందువుల యొక్క ధర్మాన్ని ధర్మో రక్షత రక్షత అన్నట్టు కాపాడుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశంలో ప్రతి ఒక్కరు చోట దేవాలయాల్లో యాగాలు, హోమాలు చేస్తున్నారు. ఈ యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి మనం ఏ తప్పు చేస్తే అది మళ్ళీ రివర్స్ అవుతుంది అని చెప్పి ఎవరో తప్పు చేస్తే మన హిందువులందరం కలిసి ఏకదాటిగా ఈరోజు ఒక హోమాన్ని చేస్తూ ఆ అపవిత్రతను పోగొట్టుకోవడానికి ఎన్నో చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటిది, ఎవరిని ఉద్దేశించి కాదు. మా మతాలను అగౌరవపరిచినందుకు మాత్రమే ఈరోజు ఈ విధంగా మేము పూనుకున్నాం, కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడానికైతే కాదు. కానీ తప్పు ఏ విధంగా చేసినా దేవుడు మాత్రము క్షమించడు. మేము అందరినీ సమానత్వంగానే చూస్తున్నాం, కానీ ఒకరిని వేలెత్తి చూపించడం లేదు. అటువంటి మా ఆధ్యాత్మికతను దెబ్బతీస్తే, మా మనోభావాన్ని దెబ్బతీస్తే ఎవరినైనా ఎంతటి వాడైనా కానీ తగిన మూల్యం ఏ రాజకీయ నాయకునైనా ఖండించేంత ధైర్యం మాకుంది కాబట్టి, మాకు స్వతంత్రం ఉంది కాబట్టి, వాళ్ళు దుర్మార్గమైన దుర్గీకరణ పైన చేసినాడు కాబట్టి ఓఎస్ జగన్మోహన్ రెడ్డి పంది నూనెలు కానీ, బరగొడ్ల నూనెలు కానీ ఇటువంటి నూనెలు తెచ్చి లడ్డులో దుర్మార్గమైన పని చేసినాడు కాబట్టి మేమందరం మహిళలు అందరం కలిసి కట్టుకొని అందరము పెద్ద ఎత్తుగా భారీ ఎత్తులో మేము ఖండిస్తున్నాము. మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీరు ఇట్లా పనులు చేసినారని ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు. రవి కూడా చెప్తున్నాం, అందరు భాగస్తులే. మంగళవారం ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా స్టోరేజ్ వాటర్ ట్యాంక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున్ రెడ్డి ఎన్ఎస్ఎస్ దినోత్సవం మరియు స్టోరేజ్ వాటర్ ట్యాంక్ గురించి అవగాహన సదస్సు ప్రారంభోత్సవం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా అనంతరం ప్రార్థనా గీతంతో ప్రారంభమైన పరిచయోత్సవ కార్యక్రమం అనంతరం విద్యార్థులు ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్లోని ముఖ్యమైన అంశాలు, కళాశాలలోని విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో ఎలా భాగమవుతారని మరియు సమాజ సేవా కార్యక్రమంలో వారు ఎలా ఎదుర్కొంటారనే దాని గురించి
డైరెక్టర్ సార్ మాట్లాడారని మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ తెలియజేశారు. కాకతీయ గురించి పరిచయం ఎట్లా ఏర్పడిందంటే, అహోబిలం నేను వెళ్ళినప్పుడు అక్కడ అహోబిలం ఫంక్షన్స్ జరుగుతాయి. ప్రిపరేటరీ అంతా ఆర్డీఓ నంద్యాలే చూస్తారు స్వామికి కార్యక్రమాలను. అక్కడ ఎన్ఎస్ఎస్ తరఫున ఈ కోనేరు అంతా బాగు చేశారండి పిల్లలు అని చెప్పారు అక్కడ ఉండే అర్చకులు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఇక్కడికి అంటే మనం చేసిన పనులు మన ఆప్షన్స్లో కూడా చెప్పుకుంటారు, ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. సో అది ఫస్ట్ థింగ్. కాలేజీ గురించి నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. రెండవది, కాలేజీ పేరు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ పేరు. ఇది రామకృష్ణ కాలేజ్ అంటే సార్ పేరే పెట్టారని చెప్పారు, కానీ రామకృష్ణ పరమహంస అంటే నేను స్వామి వివేకానంద ఆయన నా మెంటర్గా భావిస్తాను, గురువుగా భావిస్తాను. కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానము, ఆ భావాలు ఎక్కువగా ఉండడం వల్ల నాకు కాలేజీ నేను కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. భారతదేశం అంతా కూడా ఈరోజు ఎన్ఎస్ఎస్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున గతంలో మనం ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనతో, అలాగే ఈ సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా ఇన్వాల్వ్ అయినటువంటి స్టూడెంట్స్ని ఏ విధంగా మనం అప్రిషియేట్ చేయాలి, ఇంకా ముందుకు రావడానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ఎన్ఎస్ఎస్ డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ దాకా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను కూడా ప్రతి పౌరుడు చేయాలి, నిర్వహించుకోవాలి అనేటువంటి ఆలోచన కల్పిస్తూ మనం ఆ సేవా కార్యక్రమాలను నిమగ్నం కావడానికి మనకు కూడా అవకాశం కల్పిస్తుంది స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం. మనం 17వ తేదీ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. There is going to be one program till October 2nd, and where October 2nd is celebrated as Swachh Bharat Day. So, apart from the regular activities of Swachhata Seva, let's talk about NSS. అక్టోబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు గోవాలో జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు నంద్యాల క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీలో అమలాపురంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో నంద్యాల క్రీడాకారులు విజేతలుగా నిలిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రాజు, పల్లవి, మహేష్, లక్ష్మీ నరసింహ వివిధ వెయిట్ కేటగిరీలో పథకాలు సాధించి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం జరిగింది. అక్టోబర్ 14 నుండి 18 వరకు గోవాలో జరిగే జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో వీరు రాష్ట్రం తరఫున పాల్గొంటారు. పల్లవి 43 కేజీల కేటగిరీలో 175 కేజీల పవర్ లిఫ్టింగ్ చేసి రజత పథకం, బెంచ్ ప్రెస్లో 40 కేజీల బరువు ఎత్తి మరో రజత పథకం సాధించింది. 93 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 120 కేజీస్, బెంచ్ ప్రెస్లో 120 కేజీల బరువును ఎత్తి ఎస్ రాజు స్వర్ణ పథకం సాధించగా, లక్ష్మీ నరసింహ 59 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 90 కేజీల బరువు ఎత్తి రజత పథకం, మహేష్ బాబు 93 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 130 కేజీల బరువు ఎత్తి కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా కళారాధన కార్యక్రమంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్, కళారాధన సభ్యులు రమణయ్య, బాలచంద్రుడు, బండి రామచంద్రుడు పాల్గొని క్రీడాకారులకు జ్ఞాపకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు సహకారం అందజేస్తామని, నంద్యాలలో వివిధ క్రీడాకారులను గత 25 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్నామని, క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టి కృషితో నంద్యాలను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆదివారం అమలాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో నంద్యాలకు చెందినటువంటి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు పల్లవి 2 రజత పథకాలు, అదేవిధంగా మహేష్ 1 రజత పథకము, లక్ష్మీనరసింహ 1 రజత పథకము, అదేవిధంగా రాజు బంగారు పథకం సాధించడం జరిగింది. వివిధ వెయిట్ కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పల్లవి 2 కేటగిరీల్లో పవర్ లిఫ్టింగ్లో 175 కేజెస్ని
లిఫ్ట్ చేసింది. అదేవిధంగా బెంచ్ ప్రెస్లో 40 కేజెస్ని లిఫ్ట్ చేసి 2 సిల్వర్ మెడల్ సాధించింది. మహేష్ జూనియర్ కేటగిరీలో 93 కేజీ కేటగిరీలో 130 కేజీలు లిఫ్ట్ చేయడం జరిగింది బెంచ్ ప్రెస్లో. వీరు ముగ్గురు కూడా అక్టోబర్లో గోవాలో జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపికైనటువంటి నంద్యాల క్రీడాకారులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరు జాతీయ స్థాయిలో జరిగే పోటీలలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నంద్యాలకు కీర్తి ప్రతిష్టలు తేవాలని వారిని కోరుకుంటూ వారికి ఈ జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి తప్పనిసరి సహకారం అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా నంద్యాల పట్టణంలో అనేక రకాలైనటువంటి క్రీడల్ని నిరంతరం గత 20 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్నాము. పవర్ లిఫ్టింగ్లో రాష్ట్రం తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులకు ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రోత్సాహకమైన బహుమతులు ఇచ్చాము. ఇందుకు లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుంది. వాళ్లకు క్రీడాకారులకు విన్నింగ్తో పాటు ప్రోత్సాహకమైన వాతావరణం కల్పించడంలో నంద్యాల కళారాధన తరపున రవికృష్ణ సార్ గారు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుండి వాళ్ళకు ఏ విధమైన ప్రోత్సాహమైన అందించడానికి సిద్ధంగా ఉంటారని లయన్స్ క్లబ్ తరపున నేను ఎంపికైన క్రీడాకారుల తరపున పల్లవి మాట్లాడుతూ తగిన ప్రోత్సాహం లభిస్తే నిరంతర సాధన ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తామని తెలిపారు. నేను నా 8th క్లాస్ నుంచి పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. 8th క్లాస్ నుంచి ఈ సంవత్సరాలలో చాలా స్టేట్ మీట్స్, నేషనల్ మీట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ స్టేట్ మీట్ అమలాపురంలో జరిగిన స్టేట్ మీట్లో మేము 4 పార్టిసిపేట్ చేసి పథకాలు సాధించాము. నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాము. రవికృష్ణ సార్ మాకు ఎప్పుడు మేము ప్రతిసారి పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి మాకు సార్ వంతు సహాయం ప్రోత్సాహం చేస్తూనే ఉన్నారు. అండ్ ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే నేషనల్ ఇలాగే సపోర్ట్ ఇస్తే నేషనల్, ఇంటర్నేషనల్స్లో మెడల్ కొట్టాలనేదే మా లక్ష్యం. కొట్టి చూపిస్తాము కూడా సపోర్ట్ ఉంటే. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటున్న నంద్యాల జనసేన పార్టీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి జగన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన నూనెపల్లె మహిళలు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్టోరేజ్ వాటర్ ట్యాంక్ పై అవగాహన సదస్సు. పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.